హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నారద. ఈరోజు ఈ నారద తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, శ్రీకృష్ణ వేణుగానం అంటే గోపికలకు చాలా చాలా ఇష్టం. కానీ శ్రీకృష్ణుడు ఒకసారి ఆ వేణువుని విరగ్గొట్టేసాడు. నాకు అసలకిక వేణువు వద్దు అని చెప్పేసి విరగ్గొట్టినటువంటి కొన్ని క్షణాలున్నాయి. అసలుకి అలా చేయడానికి గల శ్రీకృష్ణుడి వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటి అనేది ఈరోజు ఈ నారద మీకు చెప్పబోయేటువంటి సమాచారం. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్‌కి వచ్చుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధాదేవి జీవితంలో ఇంకా ఆఖరి గడియలనేవి వచ్చేసాయి. అయితే శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నాడని చెప్పేసి తెలుసుకొని రాధ శ్రీకృష్ణుని కలవడానికని చెప్పేసి వెళ్తుంది. అక్కడ శ్రీకృష్ణుడి దగ్గర కొంతకాలం ఉండేసి శ్రీకృష్ణుడి దగ్గర కొన్ని సేవలు చేసుకుంటూ శ్రీకృష్ణుడితో అలా గడుపుకుంటూ ఉంటుంది కొంతకాలం. దాని తర్వాత బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుని వదిలేసి రాధ ఇంటికెళ్ళిపోతుంది. రాధ ఎలా అయినా సరే చనిపోతుందన్న విషయము శ్రీకృష్ణుడికి తెలిసి ఇంకా తట్టుకోలేక ఎంతైనా రాధ ప్రియుడు కదా కృష్ణుడు. రాధ దగ్గరికి వెళ్ళాలి అని తాతహలాడుతూ రాధ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత రాధను చూసేసి కళ్ళ ముందు బాధతో రాధ వైపు అలా చూస్తుంటాడు. రాధ కూడా అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు రాధని శ్రీకృష్ణుడు అడుగుతాడు, రాధా నీకేమైనా కోరిక ఉందా? ఏమైనా కోరిక ఉంటే చెప్పు, నేను అది తీర్చాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒళ్ళో పడుకోబెట్టుకొని రాధని అడుగుతాడు. రాధ అంటది, కృష్ణ నాకు నీ వేణుగాథ అంటే చాలా ఇష్టము, నాకు ఒకసారి నీ వేణుగాథ వినాలి అని చెప్పేసి శ్రీకృష్ణుని రాధ అడుగుతుంది. అది కూడా అలాంటి క్షణాల్లో అడుగుతుంది. అప్పుడు ఇంకా శ్రీకృష్ణుడు సరే అని చెప్పేసి వేణుగాథ తీసుకొని వేణువుని అలా ఊదుతుంటే ఆ గానము రాధ వింటున్నప్పుడు చిన్నతనం నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క మూమెంట్ అనేది రాధ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. రాధ ఆ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు మాత్రం ఆ వేణుగానం అనేది ఆపకోకుండా ఇంకా అలా నిరంతరం చేస్తూనే ఉంటాడు. రాధ మాత్రం మైమర్చిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి జ్ఞాపకాలు, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చిలిపి పనులు, శ్రీకృష్ణుడు తన కోసం చేసినటువంటి మాయలు, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆ సంతోషమైనటువంటి గడియల్లోనే రాధ కన్ను మూస్తుంది. అలా రాధ కన్ను మూసిన వెంపటినే శ్రీకృష్ణుడు ఆ వేణుగానంని అలా ఆపేసి ఒక్కసారిగా కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ రాధను అలా గుర్తు తెచ్చుకొని ఇంకా ఆ వేణువుని చూసేసి, నువ్వు లేని ఈ క్షణం నుంచి ఈ వేణుగానం అనేది నా దగ్గర ఉండదు అని చెప్పి ఆ వేణువుని ఇసిరి గిరాడు కొట్టేసి ఎరక్కొట్టేస్తాడు. ఆ క్షణం నుంచి శ్రీకృష్ణుడి దగ్గర వేణుగానం అనేది ఉండదు. రాధ కోసం కృష్ణుడు చేసింది అది. రాధ ప్రేమీయుడు శ్రీకృష్ణుడు కాబట్టి తనకెంతో ఇష్టమైనటువంటి వేణుగానం కూడా వదిలేశాడు. ప్రేమ అంటే అంత గొప్పది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ నారద రాధా కృష్ణుల ప్రేమ గురించి, రాధ కోసం కృష్ణుడు ఏం చేశాడు అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోయినటువంటి సమాచారం. సో ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంకా ముందు కూడా చెప్పబోతున్నాను. ఇలాంటి విషయాలు మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులు కూడా వినాలి అని చెప్పి మీరు అనుకుంటే ఇంటర్నెట్ నారద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.